రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సార్ మాది బొమ్మనపల్లి గ్రామం సార్. నేను అంబులెన్స్ నడిపిస్తాను సార్, ప్రైవేట్ అంబులెన్స్ ట్రాన్స్ వల్ల అంబులెన్స్ నడిపించి నేను ఇంటికి పోతున్నా సార్. మా నిజామాబాద్ వెళ్ళి అంబులెన్స్ ట్రాన్స్ఫర్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళే విషయంలో ఏమైందంటే నాకు ఆయన ఎవరో నాకు తెలియదు సార్. తెలియదు. నేను బొమ్మనపల్లి ఎక్స్ రోడ్కు ఇబ్బంది నుంచి అట్లా రోడ్ దాటుతున్నా. వచ్చేసి మా భార్య నువ్వు చేయండి, మా భార్య సస్పెండ్ అవుతుండేరా అని చెప్పేసి నాకు ఫుల్ కొట్టేసింది సార్. అంగి మొత్తం తిప్పేసేది, ఫుల్ ఘోరంగా కొట్టేసింది సార్. కొట్టేసిన దాని తర్వాత ఎందుకు కొట్టినావు అన్నా అని అంటే, మా భార్య సస్పెండ్ అవుతుండే నువ్వు చేయాలంటే, మీ భార్య ఎవరు? నాకు మీ భార్య అంటేనే నాకు తెలియదు, ఆయన ముఖం తెలియదు, ఆమె తెలియదు. అయితే మీ భార్య ఎవరంటే, మీ కొడుకులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు కదా, మీ కొడుకులకు 1500 కట్టకపోతే నేను ఒక సార్కి ఫోన్ చేస్తుంటే సార్, మన స్కూల్ పెద్ద సార్ అంటే నాకు మా ఊరు అతను ఒక నంబర్ ఇచ్చిండే. ఫోన్ చేస్తే సార్ మాది బొమ్మనపల్లి, మరి గవర్నమెంట్ స్కూల్కి మేము ఎందుకు పైసలు కట్టాలా సార్ అని చెప్పి అడిగితే, అది ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాము, దానివల్ల పైసలు కట్టాలంటే నాతో పరిస్థితి బాగాలేదు సార్, మాది ఘోరం పరిస్థితి, నాకు ఇల్లే లేదు, పండుకున్నందుకు నేను 1500 ఎక్కడి నుంచి కట్టాలా అని చెప్పి మాట్లాడినా సార్. అయితే ఆయన అన్నాడు, ఇష్టం ఉంటే కట్టు బాబా, లేకపోతే లేదు అని చెప్పిండు సార్. చెప్పిన దాని తర్వాత నేను ఏం చేసిన అంటే సైలెంట్ అయిపోయినా, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. వారం 15 రోజులు 20 రోజులు అవుతుంది దగ్గర. దాని తర్వాత వచ్చి నాకు ఉత్తమాచాన్ని కొట్టేసి నేను ఇట్లా చేశాను సార్. అయితే నేను హైదరాబాద్ పోతున్నా సార్. సీఎం ఆఫీస్ ముందల పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని చచ్చిపోతా. ఎందుకంటే నా పరిస్థితి అయినట్టు మా పిల్లలది కావద్దు సార్. నా పరిస్థితి అయినట్టు పిల్లలది కాదు. పిల్లలు బర్రెల కాడికి పోతే వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే వచ్చి పట్టుకుపోతారు, మరి గవర్నమెంట్ వాళ్ళే పైసలు అడుగుతారు. యాడికింద తెచ్చి కట్టాలా సార్ మేము చెప్పండి సార్. నేను యాడికింద తెచ్చి కట్టాము, మాత రూపాయి లేవు, మా పరిస్థితి బాగాలేదు. నాకు ఉన్నది 2 ఎకరాలన్నర పొలం, నా పరిస్థితి బాగలేదు. ఊరు గుడిచెలు ఉంటా సార్. నేను బొమ్మనపల్లి బస్ స్టాండ్ దగ్గర మా ఇల్లు. నాకు మస్తు ఘోరంలో ఉన్నట్టు రోజు తింటేనే పని సార్. వీళ్ళు ముగ్గురు సార్. ఇలా డ్రెస్సులు కూడా నేను చక్కగా తెలియను సార్. ఇప్పటిదాకా అవి డ్రెస్సులు కూడా చక్కగా తెలియలే. అసలు నేను 1500 ఎందుకు కట్టాలా సార్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన, దానివల్ల నాకు కొట్టి ఇట్లా చేసేసింది సార్. ఈరోజు నేను నర్సరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళీ నేను ఇప్పుడు సీఎం ఆఫీసు పోతా. ఆడ పెట్రోల్ రేపు పొద్దుగల 10-10:30 టైంలో పెట్రోల్ పోసుకొని బరోబర్ చచ్చిపోతా సార్. ఆడ నాకు న్యాయం చేస్తేనే ఒకుంటా, కానీ నాకు న్యాయం జరగకపోతే బరోబర్ నేను పెట్రోల్ పోసుకుంటా. రేపు పొద్దుగల ఆడ రేవంత్ రెడ్డి సార్ మన ఉంటుంది కదా సీఎం ఆఫీస్ సార్, దాని దగ్గర పోతా, పెట్రోల్ పోసుకొని అగ్గి పట్టుకొని చచ్చిపోతా సార్. పెట్రోల్ పోసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా, కంప్లైంట్ పెట్టాలి. కానీ కంప్లైంట్ ఇచ్చిన అట్లా చేసుకొని చాలా కరెక్ట్ కాదు. ఆయన పై అధికారికి మాట్లాడినా సార్. మాట్లాడితే ఏమన్నాడు అంటే, మీకు అడిగారు బాబు డబ్బులు అని చెప్పిండు. అడిగారు అని చెప్పేసి నాకు ఇప్పుడు మా భార్య, అలా భార్య టీచర్ అంట సార్. నాకు ఇప్పటిదాకా అలా భార్య టీచర్ అని తెలియదు, ఆమె పేరు కూడా తెలియదు. మేము ఉండేది పూరి గుడిసా సార్. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. నా పేరు రాంపూర్ సార్. మా బొమ్మనపల్లి మా స్కూల్లో 1500 ఏమని దేనికోసం అడిగింది? టీచర్ కొడతాను, లేకపోతే టీచర్ కొడతాను. 1500 తీసుకురాకపోతే ఎన్ని? 1500. దేనికోసం? ఏమో. ఏ స్కూల్? ఎవరు? గవర్నమెంట్ ఊరు బొమ్మనపల్లి. టీచర్ పేరు తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.